హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు అయితే వంట కాదండి, మంచి మిల్క్ షేక్ అయితే చూపిస్తున్నాను. సపోటా పళ్ళు మిల్క్ షేక్ అండి. ఇది చూసారు కదా, సపోటా పళ్ళు ఎంత సైజు బాగున్నాయో, తీయగా ఉన్నాయండి. మన నాటుకాయలు ఉన్నట్టే తీయగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి తీసుకొచ్చారండి, అందుకని మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. దాన్ని మీకు కూడా చూపిద్దామని. అట్టా సమ్మర్కి పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి, అందుకని మనం కూడా తాగినట్టు ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని అయితే నేను చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, చూడండి. వీటిని బాగా మనం ఇలా తీసేసుకొని పొక్కు తీసేసుకోవాలండి. ఇలాగా చేత్తో అయినా మీకు ఎలా వీలుంటే అలా పొక్కు తీసేసుకోండి. చాలా బాగుంటుందండి, ఇది హెల్త్కి కూడా మంచిది. సపోటా మనకి బ్లడ్ పడుతుందంటారు సపోటాని. ఇలా మిల్క్ షేక్ చేసుకుని తాగామనుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా చూడండి, ఇలా తీసేసుకొని మనం ప్లేట్ పెట్టేసుకొని, ఇలాగ మనకి చిన్న గింజలు ఉంటాయి కదా లోపల, అవైతే ఇలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి ఇది గింజలు ఉంటాయి లోపల, అవి తీసేసుకొని మనకి చిన్న చిన్న ముక్కలుగా, మనకి గ్రైండ్ అవ్వాలి కదండి, అందుకని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, అలాగా అన్నీ మనం ఎన్ని తీసుకుంటామో మనం దాన్ని బట్టి, ఎంతమంది తింటారు ఇంట్లో అనే దాన్ని బట్టి మీరు తీసుకోండి. సరేనండి, ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాను అన్ని చిన్న చిన్న పీసులుగా. అన్నీ నేను ఇలాగ కట్ చేసుకుంటానండి. కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అన్నీ కట్ చేసుకున్నానండి. నేనైతే ఒక 8-9 కాయలు తీసుకున్నాను. ఇద్దరికైతే చేస్తున్నానండి నేను. దాన్ని బట్టి మీరు మీ క్వాంటిటీ చేసుకోండి. సరేనండి, ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి నేను వేసేసుకుందామండి. అన్నీ వేసేసుకున్న తర్వాత నేను చక్కెర వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. మీరు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే బెల్లం వేసుకోండి. నాకైతే చక్కెరతోనే కావాలన్నారు కాబట్టి పిల్లలు దీంతో చేస్తున్నానండి. మీరు హెల్తీగా తీసుకోవాలనుకుంటే బెల్లం అయినా వేసుకోండి. సరేనండి, ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని పాలు కాసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. కూల్ పాలు ఇవైతే పోస్తున్నాను. పోసేసి ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి. నేనైతే పోయట్లేదు, మొత్తం మిల్క్తోనే చేసుకుంటున్నాను కాబట్టి మిల్కే పోస్తున్నాను, పిల్లలకి మంచిదని. గ్రైండ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో సపోటా మిల్క్ షేక్. ఇప్పుడు మనం ఇంకో దానికి కూడా పోసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన సపోటా ముక్కలు వేసుకుందామండి. మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి సపోటా మిల్క్ షేక్ ఎలా ఉందో చూసారు కదా. వాటి వీడియో ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మంచి మీకు ఎన్నో వస్తుంటాయి. ఛానల్